ఇవాళ ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలే కాకుండా పేదల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు కావాలని కోరుకుంటున్నాం. కొన్ని దుష్ట శక్తులు ఓసీ సామాజిక వర్గాలకు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ను వక్రీకరిస్తూ వాటి స్వలాభం కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని మేము ఈ సభాముఖంగా వ్యతిరేకిస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఎటువంటి రిజర్వేషన్స్ అనుభవించకుండా వాళ్ళ అణగారిన వర్గాల లాగా తయారైపోయారు. కాబట్టి మేము ఏ వర్గాలకు కూడా వ్యతిరేకం కాదు. ఎటువంటి అసత్య ప్రచారాలు ఈడబ్ల్యూఎస్ మీద చేస్తే వారికి తగిన రీతిలో న్యాయపరంగా వారికి బుద్ధి చెప్తాం. ఓసీ సామాజిక వర్గాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వాళ్ళ యొక్క అధ్యక్ష కార్యదర్శులు అందరూ ఓసీ జేఏసీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఓసీ పేదల కోసం జరిగేటువంటి అన్యాయం పైన ప్రభుత్వాలను నిలదీయాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇవాళ ఓసీ సామాజిక వర్గంలోని పేదల పైన చేస్తున్నటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, అమానుషపు చర్యలను కానీ మేము ఎండగట్టడం కోసం మా ఓసీ సామాజిక వర్గాల తరపున మేము లీడ్ తీసుకొని ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 73 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో ఎటువంటి రిజర్వేషన్స్ అనుభవించకుండా వాళ్ళ అణగారిన వర్గాల లాగా తయారైపోయారు. కాబట్టి మేము ఏ వర్గాలకు కూడా వ్యతిరేకం కాదు. మా హక్కుల కోసం, పేద వర్గాల కోసం పోరాటమే మాది తప్ప ఏ వర్గాలకు కూడా మేము వ్యతిరేకతం కాదు. కొన్ని దుష్ట శక్తులు ఓసీ సామాజిక వర్గాలకు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ను వక్రీకరిస్తూ వాటి స్వలాభం కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని మేము ఈ సభాముఖంగా వ్యతిరేకిస్తున్నాం. మరి భవిష్యత్తులో ఎటువంటి అసత్య ప్రచారాలు ఈడబ్ల్యూఎస్ మీద చేస్తే వారికి తగిన రీతిలో న్యాయపరంగా వారికి బుద్ధి చెప్తాం. అది ఏ స్థాయి వ్యక్తులకైనా అని మేము ఈ సభాముఖంగా వారికి హెచ్చరిస్తున్నాం. వాళ్ళ ఈనాటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భారీ స్పందన వచ్చింది అన్ని సామాజిక వర్గాల నుండి. భవిష్యత్తులో మళ్ళీ మేము ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి కూడా మళ్ళీ సమాయత్తం కోసం మళ్ళీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకొని మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకుల సామాజిక వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వయోపరిమితి కానివ్వండి, వారి యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ కానివ్వండి, లేకపోతే వారికి రావాల్సినటువంటి వయోపరిమితి, లేకపోతే టెట్ విద్యార్థులకు ఎలిజిబిలిటీ మార్క్స్ కానీ ఇవన్నీ వేరే సామాజిక వర్గాలకు ఉన్నటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో అది కూడా ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి వర్గాలు రాజ్యాంగపరంగా అమలైనటువంటి ఒక పేదలకు సంబంధించినటువంటి విద్యార్హత ఉన్నటువంటి వ్యక్తులకు విద్యా ఉద్యోగాల్లో సరైనటువంటి న్యాయం జరగాలి. వేరే సామాజిక వర్గాలకు ఏ విధమైనటువంటి వెసులుబాటు ఉందో ఆ వెసులుబాటుకు మా ఓసీ పేదలకు కూడా దక్కాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని మేము ముందుకు పోతున్నాం. ఇవాళ ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలే కాకుండా పేదల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు కావాలని కోరుకుంటున్నాం. జై ఓసీ, జై ఓసీ.